సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పి నేను అనంతపురంలో విజయోత్సవ సభ జరుపుకున్నారు. లేదు సూపర్ 6 పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని చెప్పి అట్టర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవ సభకి భారీగా జనాల్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో ప్రజలందరినీ అక్రమంగా తరలించావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సిద్ధం సభలకి ఓ పక్క బ్లూ మ్యాట్లు ఓ పక్క జనాన్ని పెట్టి మొత్తం కలిపి సినిమా షో చూయించావు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తెలియలేదా ఇది మరి అక్రమం అని? ఈరోజు చూసావు కదా, 5-6 లక్షల మంది ప్రజలు వచ్చారు, వాళ్ళ కేరింతలు చూసావు కదా. నీ సిద్ధం సభలో జరిగిన ఏమైనా ఉందయా? ఆ ముందు కూర్చున్న మీ ముందు పక్క ఉన్న ఆ 10,000 మంది తప్పితే ఆ వెనక కూర్చున్న వాళ్ళు ఎప్పుడు పోతాడు ఈ దరిద్రుడు, ఎప్పుడు దీపి పంపిస్తాడు అని చెప్పని చూసే వాళ్ళ మొఖాలు చూసావా? కానీ నిన్న చూసావా? ముందు నుంచి లాస్ట్ చివరి దాకా కూర్చున్న ఎవరైతే మహిళా మల్లులు ఉండారో లేదా యువత ఉండారో అందరూ కూడా మొఖాలు కలకల్లాడుతున్నాయి. ఎందుకు చెప్పమంటావా? నువ్వు ఏదైతే 2,000 దాన్ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది పోరంబోకి, నీ చేతగా దరిద్రుడు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్న మాట ప్రకారం 4,000 చేశాడు. మరి నువ్వు అమ్మఒడి ఇచ్చావు, ఏమన్నావు? నువ్వు నీ పెళ్ళాం ఇద్దరికి ఇస్తామని చెప్పావు. కానీ నువ్వు ముఖ్యమంత్రి నాకేం చేసావు? మార తప్పావు, మడిని తిప్పావు, ముడి తిప్పావు, ముఖం తిప్పావు, అష్టవంకరలు తిరిగావు. నువ్వు తిరిగి ఏం చేసావు? ఒకడికి ఇచ్చావు, అది 14,000 అన్నావు, తర్వాత 13,000 అన్నావు. సరే 13,000 కూడా ఒకరికి ఇచ్చావు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 7 కన్నా మా తల్లికి 7 బిడ్డలకి 13,000 కాడికి ఇచ్చారు ప్రభుత్వం. అవునా కదా? ఇది సాక్ష్యాలు ఉన్నాయి కదా. పోరంబోకు నువ్వు ఇచ్చింది ఎంత? 4,000 అయింది. కానీ ఈరోజు తల్లికి దీవెన 10,000 కోట్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక రైతులకు నువ్వేం ఇచ్చావు? పోరంబోకు నేను అన్నావు కదా ప్రెస్ మీట్లో, రైతులకు నేను పెద్ద పోడుగాని రైతులకు అది చేసి ఇది చేశానని చెప్పాను. ఏం చేశాను నువ్వు? రైతులకి ఎంత ఇస్తానన్నావు? 18,000 ఇస్తానన్నావు. 7,500 ఇచ్చిన పోరంబోకు నువ్వు ఏం చెప్పాలి నిన్ను? కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇస్తున్నాడు. కేంద్రంతో ఇచ్చే 6,000తో కలిపి ఆ రోజు నీకు మళ్ళీ చెప్పలా 18,000 ఇస్తానని చెప్పావు నువ్వు. నేనే ఇస్తా 18,000 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 ఇస్తామని చెప్పారు ప్రతి ప్రెస్ మీట్లో కానీ ప్రతి మీటింగుల్లో కానీ. 14,000 అంటే ఆ రోజు నువ్వు ఇచ్చింది ఎంత ఇచ్చావు నువ్వు? 3,500 కోట్లు ఇచ్చావు రైతులకి. ఇవాళ కూటమి ప్రభుత్వం 10,000 కోట్లు ఇస్తుంది. అంటే ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? రైతుల మీద ప్రేమ ఎవరికి ఉండట్టు? ఇలా నువ్వు డ్రాములు మొత్తం పడిపోతే కట్టింది లేదు, చచ్చింది లేదు. ఏమి అసలు నిన్ను నమ్ముకొని నిన్ను గెలిపించిన నీ ఏరియా ఏదైతే ఉందో 4 జిల్లాలు, ఏమి రాయలసీమ జిల్లాల్లో నువ్వేం బాగాలు తీసావు? ఏమైనా చేసావా? 2014 to 2019 దాకా 75,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2019 to 2024 దాకా 28,000 కోట్లే ఖర్చు పెట్టావు నువ్వు. ఎందుకు పెట్టావు మరి? చేతగాని దద్దమ్మ ఎదవా? మరి నువ్వు ఎవరి మీద ఎవరికి ఉండట్టు? రైతుల మీద ఎవరికి ఉండట్టు జగన్మోహన్ రెడ్డి? చేతగాని నువ్వు ఏదైతే నీకు అనుకూలమైన మీడియాని దగ్గర పెట్టుకొని చెత్త వాగుల్లో ఆగి వాళ్ళు వేసే ప్రశ్నలకి నవ్వుకుంటా చెత్త క్వశ్చన్లు చెప్పే నీలాంటి పోరంబోకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నుకున్నందుకు ప్రజలు నిన్ను ప్రతిపక్షం లేకుండా పండబెట్టారు కదా. ఇంకా ఏం మాట్లాడతావు? యూరియా గురించి మాట్లాడతావు. నువ్వు అసలు నీ ఏరియాలో నువ్వు ఉన్నప్పుడు కరోనాతో లక్షల మంది చావు నూకావు. నీ పాదం ఇనపాదం. ఏమి 2 ఏళ్ళు అసలు వర్షాలు లేవు. 2 సంవత్సరాలు వర్షం పడితే ప్రజలకి సంబంధించిన ఏది కూడా నువ్వు పట్టించుకోలేదు, రైతులను పట్టించుకోలేదు. వాళ్ళు అలో లక్షణ మాకు రేట్లు లేవు, ఒక మిర్చికి తప్పితే తతిమా ఏటికి రేట్లు లేవు. మిర్చికి తప్పితే తతిమా ఏటికి. మిర్చి అంటే సహజంగా 4 ఏళ్ళు మిర్చి రేటు ఉంటే 4 ఏళ్ళు పడిపోద్ది. నీ జాతకం బాగుండి నీ అయ్యా వచ్చేదానికి రేట్లు 2 సంవత్సరాలు రేట్లు పెరిగినాయి. ఏంది అయితే దాంట్లో నువ్వు పక్కలు తీసిందేం లేదు, ఇది చేసిందేం లేదు. ఒడ్లు కొంటే ధాన్యం కొన్నావు, 8,000 కోట్లు పెట్టి ధాన్యం కొంటే నువ్వు 1,600 కోట్లు ఇచ్చావు. 6,500 కోట్లు బాకీ పెట్టిన ఎదవి నువ్వు మాట్లాడతావు. రైతుల మీద నీకు ఆ ప్రేమ ఉంది, ఏమన్నా సిగ్గుండొద్దా ఆ మాటలు? అసలు వాళ్ళ ప్రభుత్వంలో రైతులు రోడ్డే ఎక్కడం చూడలేదంట. ఈ ప్రభుత్వంలోనే రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. డబ్బుల కోసం రోడ్లు ఎక్కలా,
పోలీసులను పెట్టి నువ్వు ఎంతమందిని జైల్లో పెట్టించావు, ఎట్ట కొట్టించావు. అందుకేగా నీకు ఆ రకంగా పొందబెట్టారు ప్రజలు. నువ్వు చేసిన దాష్టికాలకే కదా. ఎవరు మాట్లాడితే అది నీ పార్టీ వాడా ఇంకో పార్టీ వాడని కాదు, అందులో మాత్రం అది చూపించావులే. ఏంది నీ పార్టీ వాడు మాట్లాడినా కడుపులో మండి వాడిని జానుగీయటం లేకపోతే లోపలేయటం చేసావు. పక్క పార్టీ వాడు మాట్లాడినా చేసావు. సంఘాలు మాట్లాడినా లోపల పడేసి కుమ్మేసావు. నాయకులు మాట్లాడినా లోపల పడేసి కుమ్మేసావు. మరి ఏదా ఎన్జిఓస్ మాట్లాడినా కుమ్మేసావు. అందుకేగా స్వామి ఎప్పుడో హిట్లర్ పాలన చూసి మనం చూడలేదు, ఎప్పుడో అంటున్నారు హిట్లర్ అంటే ఇట్లా చేసేవాడంట అని. మాకు బతికుండంగానే హిట్లర్ పరిపాలన చూపించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పనే కదా ప్రజలు నీకు ప్రతిపక్షానికి కూడా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటానికి కూడా నువ్వు అనర్హుడివి అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లతో నామాలు పెట్టి పక్కన పెట్టిన విషయం మర్చిపోమాకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డవైతే మొగోడువైతే నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో పోరాడు. అసెంబ్లీలో పోరాడి ప్రజా సమస్యల మీద ప్రజల మనసులో సొరగని నువ్వు ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి అవుతావో కనీసం 20 ఏళ్ళ కన్నా బతికుంటే అది నువ్వు చూసుకోవాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.